మాట్లాడే ఏనుగు రహస్య అడవి. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో చిన్ను అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి అడవులంటే చాలా ఇష్టం. ఒకరోజు అతను అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ దారి తప్పిపోయాడు. చుట్టూ పెద్ద చెట్లు, గాలి శబ్దం. అమ్మా అని పిలిచాడు. అప్పుడే ఒక రహస్యమైన గొంతు వినిపించింది. ఎందుకు భయపడుతున్నావు చిన్ను? చిన్ను చుట్టూ చూశాడు. ముందు ఒక పెద్ద ఏనుగు. నేనే మాట్లాడాను అంది ఏనుగు. ఏనుగు మాట్లాడుతుందా? చిన్ను ఆశ్చర్యపోయాడు. ఇది సాధారణ అడవి కాదు, ఇది రహస్య అడవి. ఇక్కడ జంతువులు మాట్లాడగలవు. నాకు దారి చూపిస్తావా? చిన్ను అడిగాడు. ఏనుగు కాసేపు ఆలోచించింది. చూపిస్తాను, కానీ ఒక మాట ఇవ్వాలి. ఈ అడవి రహస్యాన్ని ఎవరికి చెప్పకూడదు. చిన్ను కాసేపు ఆలోచించాడు. సరే, నేను చెప్పను. అప్పుడే ఏనుగు ఒక ప్రకాశించే దారిలో తీసుకెళ్ళింది. పూలు వెలుగుతున్నాయి, జంతువులు నవ్వుతున్నాయి. ఇది చాలా అద్భుతంగా ఉంది అన్నాడు చిన్ను. ఏనుగు నవ్వింది. ఈ అడవిని కాపాడటం నా పని. కొద్దిసేపటికి అడవి బయటికి వచ్చారు. ఇక్కడ్నుంచి నీ గ్రామం దగ్గరే ఉంది. ధన్యవాదాలు అన్నాడు చిన్ను. రహస్యం రహస్యంగానే ఉండాలి అంది ఏనుగు. చిన్ను గ్రామానికి వెళ్ళిపోయాడు. అందరూ సంతోషపడ్డారు. కానీ ఆ రహస్య అడవి గురించి ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు.